ఈరోజు వాక్య ధ్యానాంశము మంచము క్రింద దీపము. లోకాసు వార్త 8:16. ఎవడను దీపము ముట్టించి పాత్రలో కప్పివేయుడు, మంచము క్రింద పెట్టాడు. కొంచెము అనునది వ్యాపారము మరియు వృత్తికి సాదృశ్యం. పాత్ర అనునది ఇంటి పనులకు సాదృశ్యం. మంచం అనునది నిద్రమత్తు మరియు సుఖభోగములతో నిండిన జీవితమునకు సాదృశ్యముగా ఉన్నది. రక్షణ పొందిన ప్రతి దేవుని బిడ్డ వేకువనే లేచి కొంత సమయమును ప్రార్థనలో గడపవలెను. ప్రార్థనా జీవితమందును ప్రభు అడుగుజాడల యందు నడవలెను. ఆయన పెందల కడనే లేచి ఇంకను చాలా చీకటి ఉండగానే బయలుదేరి అరణ్య ప్రదేశమునకు వెళ్ళి అక్కడ ప్రార్థన చేయుచుండెను. మార్క్సు వార్త 1:35. చాలా తక్కువ మంది మాత్రము పనుల భారము వలన ఎంత ఆలస్యముగా పండుకునినో ఉదయమున లేచి ప్రార్థించుచున్నారు. చాలామంది చేతులు ముడుచుకొని నిద్రమత్తులోనే ఉంటున్నారు గనక వారి అగ్ని క్రమక్రమముగా ఆరిపోవచ్చున్నది. సుఖభోగముల యందు ప్రవర్తించినది బ్రతుకుచుండియు చచ్చినదై ఉండెను. 1 తిమోతి 5:6. ఈ కాలమందు యువత మరియు యవ్వన జంటలు సుఖభోగములను ఎక్కువగా కోరుకునుచున్నారు. ఇది ఎంత బాధాకరము. హెబ్రీ గ్రంథకర్త మోషే జీవితమును గురించి ప్రస్తావించినప్పుడు అల్పకాల పాపభోగం అనుట గమనార్హము. చాలామంది కుదరని రోగములతో బాధపడకు కారణము కామాతురాత వ్యామోహము. వాటిని జయించుటకే దేవుడు స్త్రీ పురుషులకు సాటి అయిన సహాయమునిచ్చుచున్నాడు. నిద్రకు సంబంధించిన 2 వాక్యములు. లేమికి భయపడి నిద్రయందు ఆసక్తి విడువము. సామెతల గ్రంథము 20:13. నిద్రించుచున్న నీవు మేలుకొని మృతులలో నుండి లెమ్ము, క్రీస్తు నీ మీద ప్రకాశించును. ఎఫెసీ పత్రిక 5:14. వీరు నిద్రప్రియులుగా జీవించిన ఎడల ప్రభు మిమ్మును ప్రకాశింపచేయుట అసాధ్యము. బేతెస్దా కోనేటి యొద్ద పడియుండిన రోగితో ప్రభు పరిపెత్తుకుని నడువము అనెను. యోహాను సువార్త 5:8. పడకన బట్టి ఆ రోగి సోమరవానిగా పడియుండెను. పాపము చేసిన దావీదు పరిశుద్ధాత్మ మంటను కోరుకొనెను. శుద్ధ హృదయముతో పాటు తన అంతరంగములో స్థిరమైన మనసును నూతనముగా పుట్టించమని మనవి చేసెను. కీర్తన 51:11. నీ సన్నిధిలోని నన్ను త్రోసివేయకుము, నీ పరిశుద్ధాత్మను నా యొద్ద నుండి తీసివేయకుము. దేవుడికి వాక్యము దేవుడు దీవించునుగాక. ఆమేన్.